సృష్టి ఒక క్రమ పద్ధతిలో నడుస్తుంది. గ్రహాలు ఒక క్రమ పద్ధతిలోనే నడుస్తున్నాయి. మనిషి జీవితంలో కూడా ఒక క్రమత్వం ఉన్నది. సంఘ జీవనంలో ఒక క్రమత్వం ఉన్నది. అంటే ఒక రిథమ్ ఉన్నదన్నమాట. ఈ రిథమ్‌నే ధర్మము అని మనం అంటున్నాం. ఉదాహరణకు ఒక చిన్న విషయం ఏమిటంటే, గణిత శాస్త్ర విద్యార్థులకు ఫిబొనాసి నంబర్స్ అనేటువంటివి తెలుసు. గణిత శాస్త్రం చదువుకోని వారికి అయ్యే విధంగా ఒక చిన్న విషయాన్ని చెప్తాను మీకు. ఈ ఫిబొనాసి సృష్టి ధర్మాన్నే చెప్పాడు. గణితం అంకెలనేవి ప్రత్యేకంగా చెప్పలే. గణిత ధర్మాన్ని అంకెల రూపంలో చెప్పాడు మనకు. సృష్టి ధర్మాన్ని అంకెల రూపంలో చెప్పాడు. ఖగోళ గ్రహాల మధ్య దూరాల నిష్పత్తులు. మెర్క్యూరీ, ఎర్త్, మార్స్, జూపిటర్ ఇలా కదా గ్రహాలన్నీ ఉండేది. మెర్క్యూరీ, వీనస్, ఎర్త్ అంటే బుధుడు, శుక్రుడు, భూమి ఇలా ఒక క్రమ పద్ధతిలో కదా సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉండేది. అంటే ఇప్పుడు బుధుడికి శుక్రుడికి మధ్య ఉండేటువంటి దూరం, శుక్రుడికి భూమికి మధ్య ఉండేటువంటి దూరం, ఈ రెండు దూరాల నిష్పత్తి. ఇలా వరుస గ్రహాల మధ్య ఉండేటువంటి దూరాల నిష్పత్తులు. అట్లానే పొద్దుతిరుగుడు పువ్వులలోని గింజల అమరికలలో ఒక నిష్పత్తిగా ఉంటుంది. అట్లానే మీరు ఏ చెట్టునైనా తీసుకోండి, ఆ చెట్టు కొమ్మలేవి కొట్టేయకుండా ఉన్న చెట్లు తీసుకోండి, గమనించండి. మనం ఎప్పుడూ కొట్టేయకుండా ఉన్నటువంటి సహజంగా పెరిగినటువంటి చెట్టు తీసుకుంటే, ఒక మామిడి చెట్టు కాండం నుంచి దాని కొమ్మలన్నీ కూడా ఒక కొమ్మ వచ్చిన తర్వాత మళ్ళా కొంచెం తిరిగిన తర్వాత ఇంకొక కొమ్మ వస్తుంది. మళ్ళా కొంచెం అట్లా స్పైరల్గా కొంచెం తిరిగిన తర్వాత మళ్ళీ పైన ఇంకొక కొమ్మ వస్తుంది. అట్లా తిరిగిన తర్వాత స్పైరల్గా ఇంకొక కొమ్మ వస్తుంది. ఇలాగా ప్రతి కొమ్మకు మధ్య కాండం నుంచి మొదటి కొమ్మ నుంచి ఆఖరి కొమ్మ వరకు కాండం నుంచి అవి ఉండే కోణాలు, వీటికి కూడా ఒక నిష్పత్తి ఉంటుంది. ఇవన్నీ ఒకటే అమరిక. వీటినే ఫిబొనాసి అనేటువంటి శాస్త్రవేత్త కనుక్కున్నాడు. దీన్ని ఫిబొనాసి నంబర్స్ అని అంటాం అన్నమాట. అంటే సృష్టిలో ఎంత ఒక ధర్మం, ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ ఉన్నది. ఆల్వేస్ అన్ ఆర్డర్ ప్రివెయిల్స్ ఇన్ ది నేచర్, ఇన్ ద క్రియేషన్. ఆర్డర్ తప్పదు. అలానే సెల్ బయాలజిస్ట్ కూడా చెప్తారు, ప్రతి జీవి శరీరంలోని ప్రతి కణం మొత్తం జీవి చేసే పనులన్నింటినీ చేస్తుందట. ప్రతి జీవి యొక్క ప్రతి శరీరం కూడా ఇట్స్ ఎ కోఆపరేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. కొన్ని ట్రిలియన్స్ సెల్స్ యొక్క ఫెడరల్ స్ట్రక్చర్. తల్లి గర్భంలో మొట్టమొదట ఒకటే కణం జైగోట్ ఫామ్ అవుతుంది. ఆ జైగోటే రకరకాలుగా విడిపోతుంది. మెత్తటి కణమే అది. ఆ కణమే అతి శుతి మెత్తటి మెదడులో కణంగా మారుతుంది, మెత్తటి గుండె కణంగా మారుతుంది, దృఢమైనటువంటి ఎముకగా మారుతుంది, చూసేటువంటి కంటి కటకంగా మారుతుంది. ఇలా ఇన్ని రకాలుగా తల్లి గర్భంలో వచ్చినటువంటి మొట్టమొదటి కణమే, ఈ కణమే అన్ని రకాల కణాలుగా మారుతుంది. ఇన్ని కణాలు ఒకటే. సో ఇన్ని కణాలు కూడా అవి కొన్ని పనులని ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ పోతున్నాయి. ఇట్స్ ఎ కోఆపరేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ అన్నమాట ఆఫ్ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్. ఇన్ని రకాల సెల్స్ ఉన్నాయి. అంటే సృష్టి మొత్తం మీద ఒక ధర్మం ఉన్నది. నేను అలసిపోయానని మనం పడుకుంటున్నాం, కానీ గుండె ఎప్పుడైనా అలసిపోయిందా? కన్ను అలసిపోయిందా చూడటంలో? కన్ను ఎప్పుడైనా కూడాను మనం చూసేటువంటి దూరాన్ని అది తక్కువగా చేసి చూపించిందా, లేకపోతే ఎక్కువగా చేసి చూపించిందా? లేకపోతే చెవి వినే శబ్దాన్ని తక్కువగానో ఎక్కువగానో వినిపించిందా మామూలుగా ఆరోగ్యవంతుడి శరీరంలో? లేదు కదా. ఇవన్నీ ఏమిటి? తమ ధర్మాన్ని తాము క్రమం తప్పకుండా చేస్తున్నాయన్నమాట. అయితే ఇదొక్కటే కాదు, సమాజంలో కూడా ఒక ధర్మం ఉంటుంది. కొన్ని విషయాలలో అలా నడుస్తూ ఉంటుంది సమాజం. ఒక ధర్మానికి అనుగుణంగా నడుస్తూ ఉంటుంది. ఎప్పుడైతే సమాజంలో అరాచకం పెచ్చుమీరుతున్నదో,
ఈ అరాచకం అంటే ఏంటి? సమాజంలో ఉండేటువంటి సహజమైన ధర్మానికి విరుద్ధంగా ఏదైతే జరుగుతున్నదో అప్పుడు తిరుగుబాట్లు చేస్తున్నారు జనం. ఫ్రెంచ్ విప్లవాలు గానీ, బోల్షెవిక్ విప్లవం గానీ, చైనా లాంగ్ మార్చ్ గానీ, భారత స్వాతంత్ర్య సంగ్రామం గానీ, ఇవన్నీ కూడా మన సమాజంలో ఉన్నటువంటి అణచివేతలకు వ్యతిరేకంగా జరిగినటువంటి తిరుగుబాట్లే. ఈ తిరుగుబాట్లు ఒకసారితో ఆగుతాయా? ఆగవు. జీవన గమనంలో అధర్మం పెచ్చుమీరినప్పుడు సంఘం తనకు తానే యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోతుంది. ఈ యాక్ట్ ఆఫ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోవడానని పరమాత్మ గీతలో ఒక శ్లోకం చెప్పారు ఇలాగా: యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ధర్మానికి ఎప్పుడెప్పుడైతే గ్లాని సంభవిస్తుందో అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అప్పుడప్పుడు నన్ను నేను, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుంటుందో అప్పుడప్పుడు నేను సృష్టించుకుంటున్నాను. ఈ సృష్టించుకోవడం మనిషిలాగానే సృష్టించుకుంటాడా? అందుకనే మన దశావతారాల్లో చూడండి, మత్స్యావతారం ఉంది, కూర్మావతారం ఉంది, వరాహావతారం ఉంది, నృసింహావతారం ఉంది, వామనావతారం ఉంది, రామావతారం ఉంది, కృష్ణావతారం ఉంది. కృష్ణుడి కాన్షియస్నెస్ ఒకటి డిఫరెంట్గా ఉంది. రాముడి యొక్క ధర్మాచరణ మనకు ఒక ఇదిగా కనపడుతుంది. వామనుడు ఒక పర్పస్ కోసం చేశాడు. అలానే చేపలాగా పుట్టాడు భగవంతుడు, కూర్మంలాగా పుట్టాడు, అలాగే వరాహంలాగా కూడా పుట్టాడు. అంటే ఎప్పుడెప్పుడు ఏ రకమైన అవసరం వస్తే ఆ రకంగా తనను తాను సృజించుకుంటాడు భగవానుడు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటే అర్థం ఇది. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.